న్యాచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమా గురించి ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ సినిమా నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ కూడా అదే విధంగా అందరిలో ఒక తెలియని ఆలోచన అనేది పెంచాయన్నమాట. అంటే ఆయన లుక్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది క్యారెక్టర్లని పరిచయం చేయడం కావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఆయా షేర్ అని చెప్పేసి ఒక సాంగ్కి సంబంధించినటువంటి ప్రోమో కూడా వచ్చింది అంటున్నారు. మరి ఆ ప్రోమో ఏ విధంగా సాగుతుంది? సో ప్యారడైజ్ సినిమా నుంచి మొదటి పాట అయితే వచ్చిందనమాట, ఆయా షేర్ అని చెప్పి దానికి ప్రోమో అయితే రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ 24వ తారీఖు మార్నింగ్ రాబోతుందనమాట. సో మరి ఆ సాంగ్ లిరిక్స్ వింటే కనుక పొట్టు పొట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతాను, ఆయా షేర్ అంటూ ఆ పాట లిరిక్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక లైక్ మనం పుష్ప చూసాం కదా, పుష్పలో పాట ఉంటుంది తగ్గేదేలే అని చెప్పి. సో నన్నైతే కొట్టేటోడు ఇంకా భూమి మీద లేడు అని చెప్పి ఒక ఎలివేటెడ్ లిరిక్స్తో పాట ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ నాని గారు కూడా ఆయన ఈ సినిమాకి మెట్టుగా ఎదుగుతున్నారు. సో మరి ఈ పాట ఇప్పుడు ఆయన కరెక్టే అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఆయన ఎలివేట్ చేసే విధంగా ఈ సినిమాలో లిరిక్స్ ఉన్నాయి. సో మరి ప్యారడైజ్ అని చెప్పి ఒక కొత్త వరల్డ్ని అయితే క్రియేట్ చేశారు. సో దీంట్లో నాని గారు ఒక వర్గం పైన నిలబడతారు అని చెప్పి, దానికి ఆ ఏరియాకి లీడర్ అవుతారని చెప్పి, సో ఖచ్చితంగా ఈ పాట కూడా ఆయన ఎలివేట్ చేసే విధంగా ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. మరి అనిరుద్ధ్ గారు అయితే క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి సంగీతం అందించారని అనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో మనకు అనిపిస్తున్న ఫీల్ ఏంటంటే ఆ డైరెక్టర్ గారు ఇంతకు ముందు తీసిన దసరాలో ధూమ్ధామ్ దోస్తాన్, సో అదే విజువల్ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో మ్యూజిక్ క్వాలిటీ అనేది ఇక్కడ చాలా వరకు కాపాడుతుంది. అంతకుముందు కూడా దేవరా సాంగ్స్ని అనిరుద్ధ్ గారు చాలా బీజిఎంని కానీ అనిరుద్ధ్ గారు చాలా బాగా చేయడం వల్ల సినిమాలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా దేవరా చాలా బాగా సాగింది. సో ఇక్కడ కూడా మరి అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అనేది చాలా ప్లస్ అవుతుందని చెప్పి అయితే అర్థమవుతుంది. సో మరి ఆ మ్యూజిక్తోనే సినిమాని సగం హిట్ చేసేస్తారు, బ్యాక్గ్రౌండ్తో ఇంకొంచెం హిట్ చేస్తారు, తర్వాత హీరో యాక్టింగ్ కానీ డైరెక్టర్ స్కిల్స్ కానీ అన్నీ బయటపడతాయి అనమాట. సో మరి దసరాతో వీళ్ళిద్దరూ ఫస్ట్ శ్రీకాంత్ వదిల గారు డైరెక్టర్గా మారి నాని గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఒక మంచి మార్కెట్ని అయితే క్రియేట్ చేశారనమాట. మరి ఈ సినిమాతో నాని గారు మళ్ళీ 100 కోట్ల షేర్ క్లబ్లో కూడా వెళ్తారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథనం ఎలా ఉండబోతుంది, ఆడియో అయితే హిట్ అని అర్థమవుతుంది. మరి ఇంకా సినిమా అంతా దర్శకుడి పైన ఆధారపడి ఉంది. మరి నాని గారికి ఇది ఒక టైర్ 1లోకి తీసుకెళ్లే ఒక సినిమా అవుతుందా, లేదంటే ఇంతకు ముందులాగే మినిమం మార్కెట్తోనే వెళ్ళిపోతుందా అనేది ఇంకా ముందు వచ్చే ట్రైలర్స్ కానీ అవన్నీ డిసైడ్ చేస్తాయి. మరి ఆయా షేర్ సాంగ్ మాత్రం మ్యూజిక్ చార్ట్ లిస్ట్ని రూల్ చేస్తుండటంలో ఎటువంటి సందేహం లేదు. మరి సాంగ్ అయితే ఇప్పటికే ప్రోమో ఆకట్టుకుంది. మరి సాంగ్ మొత్తం ఎలా ఉంటుందో చూడాలి.